ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికే వివో v29 సిరీస్. సో v27 సిరీస్ తర్వాత వీళ్ళు 29 అయితే తీసుకొని రాబోతున్నారు. దాంట్లో ఇది వచ్చేటప్పటికే బేస్ వేరియంట్ కింద అండ్ దీని తర్వాత v29 అలాగే v29 ప్రో కూడా ఫర్దర్ గా రావడం అయితే జరుగుతుంది. సో కెమెరా సెంట్రిక్ గా ఈ మొబైల్ ఫోన్ అయితే డిజైన్ చేసి లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ రోజు ఈ ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ తో పాటు నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ అయితే వివో v29 అని చెప్పి సర్క్యులర్ మాడ్యూల్ లో ఉండేటువంటి కెమెరా డిజైన్ ని హైలైట్ చేస్తూ మనకి ఇది రావడం జరుగుతుంది. లెఫ్ట్ అండ్ రైట్ సేమ్ బ్రాండింగ్, అలాగే టాప్ అండ్ బాటమ్ ఏం లేదు. అండ్ బై ద వే దీంట్లో మీకు వచ్చేటప్పటికి రెండు వేరియంట్స్ ఉంటాయి, 8+128GB, మరొకటి వచ్చేటప్పటికి 8+256GB. ఇప్పుడు మీరు చూసినటువంటి వేరియంట్ ఏదైతే ఉందో 8+128GB. ఇక బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి మోడల్ నెంబర్స్ అలాగే కలర్స్, దీంట్లో మీకు రెండు కలర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి ఆర్టిస్టిక్ రెడ్, మరొకటి వచ్చేటప్పటికి ఆర్టిస్టిక్ బ్లూ. ఆర్టిస్టిక్ రెడ్ అయితే ఫ్యాంటాస్టిక్, అఫ్ కోర్స్ మనకు పంపించినటువంటి డివైస్ కూడా అదే. ఇక దీనికి సంబంధించినటువంటి కొన్ని సార్ వాల్యూస్ అయితే మెన్షన్ చేశారు. ఇవి కూడా మన ఇండియన్ స్టాండర్డ్స్ కి లోబడే ఉన్నాయి. ఇక బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకి డివైస్ దీంతో పాటు మనకి కొంత యూజర్ మాన్యువల్ అలాగే వారంటీ కార్డ్ అండ్ దీంతో పాటు మనకు ఒక టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అండ్ 44 వాట్స్ కి సంబంధించినటువంటి చార్జర్ బ్రిక్ ని కూడా మనకి ఇన్ ద బాక్స్ లోనే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది, అలాంగ్ సైడ్ విత్ ఒక సిమ్ ఎజెక్టింగ్ టూల్ అండ్ టిపియు కేస్. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే లేదు. ఇక బాక్స్ పక్కకు పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో డిజైన్ కంటే ముఖ్యంగా ఈ కలర్ ఏదైతే ఉందో చాలా 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 బాగుంది. అండ్ దీంట్లో ఉండేటువంటి బ్యాక్ సైడ్ కూడా మనకి గ్లాస్ నే ప్రొవైడ్ చేశారు. ఇది కలర్ చేంజింగ్ గ్లాస్ అని అంటున్నారు. సో మనకి ఎప్పుడైతే ఎండబడుతుందో కొంచెం చిన్నపాటి కలర్స్ అనేవి అంటే కొంచెం డార్కర్ సైడ్ కి అయితే వెళ్ళడం జరుగుతుంది, విచ్ ఇస్ కూల్ థింగ్. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి గ్లాసీ ఫినిష్ ని ప్రొవైడ్ చేశారు కెమెరా సెగ్మెంట్ వరకు. అండ్ దీంట్లో కూడా డైమండ్ కట్ డిజైన్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు, అలాంగ్ సైడ్ విత్ వివో బ్రాండింగ్. అలాగే ఇందులో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మనం ముందు తీసుకొచ్చారు. ఇక సైడ్ బాడీ ఏదైతే ఉంది ఇదంతా కూడా మనకి పాలికార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి కర్వ్ డిస్ప్లే 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి డిస్ప్లే మనకి యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఫ్రంట్ ప్రొటెక్షన్ వచ్చేటప్పటికి వీళ్ళు స్కాచ్ సెన్సేషన్ గ్లాస్ ని అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, సిమ్ కార్డ్ స్లాట్. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ ని తీసుకొచ్చారు. అంటే రెండు సిమ్ కార్డ్స్ లేదన్నట్లయితే ఒక మెమరీ కార్డ్ అప్ టు 1 TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఏం లేదు. టాప్ మీరు చూసారంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ని ప్రొవైడ్ చేశారు, అంతే. ఇక దీంట్లో ఏ విధమైనటువంటి ఐపీ రేటింగ్ అయితే లేదు, బట్ గ్యాస్ కిట్ ని ప్రొవైడ్ చేశారు కాబట్టి చిన్నపాటి వర్షపు తుప్పర్లు ఇలాంటి వాటన్నిటికైతే ఇది సస్టైన్ అవ్వగలదు. ఇక బాక్స్ లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి టిపియు కేస్ ప్లేస్ చేసి కూడా చూద్దాం. అఫ్ కోర్స్ సైడ్ కార్నర్స్ కొంచెం హైట్ ఉంటుంది కాబట్టి పొరపాటున చేజార్ ఎప్పుడైనా మొబైల్ ఫోన్ కింద పడ్డా గానీ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా తక్కువగానే ఉండడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం బిల్డ్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బానే ఉంది. బట్ టిపియు కేస్ కన్నా గానీ టిపియు కేస్ లేకుండా దీన్ని యూజ్ చేస్తే దీని డిజైన్ అలాగే లుక్ మాత్రం క్రేజీ. ఈవెన్ బ్యాక్ సైడ్ ఉండేటువంటి ఈ సెమీ మ్యాటి ఫినిష్ వల్ల అంటే 3/4 ఆఫ్ ద ఫోన్ ఏదైతే ఉందో మనకు మ్యాట్ ఉంటుంది, మరొక 1/4 ఆఫ్ ద ఫోన్ ఏదైతే ఉందో గ్లాసీ ఉంటుంది కాబట్టి ఈజీగా గ్రిప్ ఉంటుంది. ఈవెన్ ఇది కర్వ్ డిస్ప్లే కాబట్టి మరింత బెటర్ గా. ఈవెన్ ఫోన్ చూసారా చాలా స్లిమ్ అండ్ స్లీక్ గా మనకు రావడం జరిగింది. 7.5 mm కి సంబంధించినటువంటి థిక్నెస్ అండ్ టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికే 180 grams మాత్రమే రావడం జరుగుతుంది. ఈవెన్ దో 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చినా గానీ 180 grams అంటే సింప్లీ క్రేజీ. ముఖ్యంగా స్లిమ్ అండ్ స్లీక్ గా అండ్ ట్రెండీ డిజైన్ తో కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇక దీనిలో మరొక కీ హైలైట్ వచ్చేటప్పటికి ఇందులో ఉండేటువంటి డిస్ప్లే 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే, అది కూడా 120 Hz రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది. వేరియబుల్ రిఫ్రెష్ రేట్ తోటి అండ్ ఆటో సెలెక్ట్ చేసుకున్న డిపెండ్స్ అపాన్ మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రోగ్రామ్ బట్టి ఇది స్విచ్ అవడం జరుగుతుంది. బ్యాటరీ బ్యాకప్ ముఖ్యంగా చాలా వరకు సేవ్ అవడం జరుగుతుంది. అండ్ 300 Hz కి సంబంధించినటువంటి టచ్ రిఫ్రెష్ రేట్ తో మన ముందుకు రావడం జరుగుతుంది. గేమింగ్స్ ఏమైనా ఆడుతున్నప్పుడు కూడా టచ్ రెస్పాన్సివ్ రేట్ ఏదైతే ఉందో పర్వాలేదు, బానే ఉంది. ఇక దీనిలో బ్రైట్నెస్ నిట్స్ విషయానికి వచ్చారంటే మాక్సిమం పీక్ బ్రైట్నెస్ ఒకవేళ బ్రైటర్ సన్ లైట్ లోకి వెళ్ళారంటే అప్ టు 1300 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక ఓటీటీ ఎక్కువగా వాచ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక ఫుల్ హెచ్డి లో ఇది స్ట్రీమ్ చేయగలదు. అండ్ వైడ్ 1L1 సపోర్ట్ కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. బట్ నెట్ఫ్లిక్స్ లో HDR సపోర్ట్ మాత్రం ఇందులో మిస్సింగ్, అది కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం.
ముఖ్యంగా ఒకవేళ మీరు కనుక కర్వ్ డిస్ప్లే లవర్ అయి ఉన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. గేమింగ్ అయితే నేను ఆడేటప్పుడు కొంచెం అక్కడ మిస్టచ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది, బట్ వీళ్ళు చాలా వరకు కంట్రోల్ చేశారు. కానీ కర్వ్ డిస్ప్లేస్ లో గేమింగ్ అనేది అంత పర్ఫెక్ట్ గా అయితే ఉండదు. ఒకవేళ మీరు హార్డ్ కోర్ గేమర్ అయి ఉన్నట్లయితే కనుక నేను దీన్ని స్కిప్ చేయమంటాను. ఇక వీడియో ఒకటే బాగుంటే సరిపోతుంది, ఆడియో కూడా బాగుండాలి కదా. సో ఆడియో పరంగా మాత్రం నాకు ఇందులో కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఎందుకంటే దీంట్లో కేవలం సింగిల్ స్టీరియో స్పీకర్ మాత్రమే ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్ తెచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ బై ద వే దీంట్లో మీకు ఏ విధమైనటువంటి హైరెస్ కానీ, డాల్బీ అట్మాస్ కానీ, లేదంటే డాల్బీ ఆడియో కానీ, లేదా డిటిఎస్ ఆడియో కానీ సపోర్ట్ ఉండదు. వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ సౌండ్ ప్రొఫైల్ లోకి వెళ్ళి అక్కడ మీరు కొన్ని ప్రీసెట్స్ ద్వారా కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు కాస్ట్ కటింగ్ కోసం. సో ఈవెన్ ఇందులో స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్ కూడా ఉండదు. మీరు USB టైప్స్ నుంచి 3.5 డోంగల్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. అండ్ ఇదే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికి అల్ట్రా బూస్ట్ టెక్నాలజీని కూడా మనం ముందు తీసుకొచ్చారు. అదే 100% నుంచి 200% వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తుంటాం చూసారా. సో దానికి కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆడియో కూడా పర్వాలేదు, క్వైట్ లౌడ్ గానే ఉంది. బట్ డ్యూయల్ స్టీరియో స్పీకర్ తెచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. ఎనీవే శాంపిల్ వినేసేయండి. ఇక దీంట్లో మెయిన్ కీ హైలైట్ కెమెరాస్. సో అందులో మెయిన్ మనకి యూజ్లెస్ కెమెరా అయితే రిమూవ్ చేసేసారు. 2 మెగాపిక్సెల్ అయితే ఉండదు. మెయిన్ ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా మన ముందు తీసుకొచ్చారు, విచ్ కమ్స్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఈ రెండింటి కొలాబరేషన్ తో అల్ట్రా ఇమేజ్ స్టెబిలైజేషన్ టెక్నాలజీ కూడా మనకి ఇందులో తీసుకొని రావడం వల్ల ముఖ్యంగా షేక్లెస్ ఇమేజెస్ అండ్ లో లైటింగ్ ఫోటోగ్రాఫ్స్ ఏవైతే సింప్లీ క్రేజీగా మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ వివోలో కెమెరాస్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అండ్ దీంట్లో కూడా మనకి ఎఫ్ స్టాప్ 1.7 తోటి మనకు రావడం వల్ల బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో బ్రహ్మాండంగా ఉంది. ప్రాపర్ గా డే లైట్ కండిషన్స్ లో మంచి కైండ్ ఆఫ్ ఫోటోస్ అయితే మీరు క్యాప్చర్ చేయొచ్చు. బట్ కలర్ సాచురేషన్స్ ఏవైతే మరీ బూస్టెడ్ గా అనిపిస్తున్నాయి, వీటిని ఇంకొంచెం కంట్రోల్ చేస్తుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. దీన్ని పక్కకు పెట్టారంటే మరొక 8 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా మన ముందు తీసుకొచ్చారు. ఎఫ్ స్టాప్ వచ్చేటప్పటికి 2.2 తోటి మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా మనకి 120 డిగ్రీస్ దాకా రావడం జరుగుతుంది. అండ్ అప్ టు 10x దాకా ఇందులో మనకి డిజిటల్ జూమ్ కి అయితే మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. 2x దాకా క్వాలిటీ అయితే బానే ఉంది, కానీ ఎప్పుడైతే కొంచెం మనకు జూమింగ్ చేసేటప్పుడు డీటెయిలింగ్ ఏదైతే ఉందో కొంచెం మిస్ అవుతుంది. దాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ పర్వాలేదు, అల్ట్రా వైడ్ యాంగిల్ లో కూడా వీడియో రికార్డింగ్ అయితే బానే ఉంది, కానీ అల్ట్రా వైడ్ యాంగిల్ లో మీకు వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే మనకి ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 50 మెగాపిక్సెల్ కెమెరాను మన ముందు తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ వివో అండ్ ఎక్కువగా లేడీస్ ఇష్టపడుతూ ఉంటారు, ఎందుకంటే సెల్ఫీ ఫోటోస్ ఏవైతే కొంచెం బ్యూటీ మోడ్ ఇలాంటి వాటిని యాడ్ చేస్తుంటాయి. సేమ్ థింగ్ ఇందులో కూడా మనకు కంటిన్యూ చేయడం అయితే జరిగింది. అండ్ దీంట్లో ఈసారి ఐ ట్రాకింగ్ ఫీచర్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. బేసిక్ గా వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు మీకు ఫోకస్ మిస్ప్లేస్ అవ్వకుండా, ముఖ్యంగా వ్లాగింగ్ చేస్తుంటారు చూసారా ఇలా వీడియో పెట్టి, సో అలాంటి సందర్భాలలో మీకు ఇది బెటర్ క్వాలిటీ ఆఫ్ వీడియో కాంటెంట్ అయితే రికార్డ్ చేయడానికి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ మీరు ఎప్పుడైతే వీడియో రికార్డ్ చేస్తుంటారో రేర్ 1080 30 అలాగే 60 ఇచ్చారు. ఫ్రంట్ 1080 60 అలాగే రేర్ అట్లీస్ట్ 4K 30 FPS దాకా తీసుకొచ్చినా కానీ ఈవెన్ ఇందులో ఉండేటువంటి ప్రాసెసర్ క్యాపబుల్, బట్ దాన్ని కూడా తీసుకొచ్చుంటే ఇంకా బెటర్ గా బాగుండేదని నా అభిప్రాయం. ఓవరాల్ గా క్వైట్ డీసెంట్ కెమెరాస్ అని నేను అంటాను. ఈవెన్ ఇందులో మనకి స్లో మోషన్ వీడియో రికార్డింగ్ కూడా ఉంది. 720p లో మీరు 120 FPS షార్ట్స్ లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ దీన్ని 1080 కన్నా తీసుకొచ్చిన ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. ఇదే కాదు, దీంట్లో వీడియో రికార్డింగ్ లో కూడా మ్యాక్రో మూవీ మోడ్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. సో ఒకవేళ మ్యాక్రో వీడియో రికార్డింగ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక అఫ్ కోర్స్ అది కూడా మీరు ఇందులో చేసుకోవచ్చు. ఈవెన్ దాంట్లో మీకు వ్యూ ఫైండర్ లో కూడా రకరకాల ప్రొఫైల్స్ తోటి లైక్ ఫుడ్ కావచ్చు, ట్రావెల్ కావచ్చు, నైట్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఇలా మీరు కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే సూపర్ మూన్ ఫీచర్ ని కూడా తీసుకొచ్చారు. సో లైక్ ఒకవేళ ఆస్ట్రో ఫోటోగ్రఫీ, ముఖ్యంగా చంద్రుని ఫోటో తీయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక, అండ్ డబుల్ ఎక్స్పోజర్ ఫీచర్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. సో దీని వల్ల మనకు వచ్చినటువంటి ఫీచర్ ఏంటి అంటే ఏఆర్ సహాయంతో మనం ఇందులో స్టిక్కర్ ని మనం బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకొని ఆ బ్యాక్గ్రౌండ్ మీద మనకు ఒక వాటర్ మార్క్ లాగా రికార్డింగ్ చేస్తుంటాం చూసారా సింపుల్ గా. సో అలాంటి కైండ్ ఆఫ్ థింగ్. ఈవెన్ దీంట్లో మనకి డ్యూయల్ వ్యూ కూడా తీసుకొచ్చారు. సో అట్ ఏ టైం రేర్ అండ్ ఫ్రంట్ రెండింటిని మీరు వీడియో రికార్డ్ చేసుకోవడంతో పాటు వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి ప్రీసెట్స్ కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా పెళ్లిళ్ళు లేదా ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు ఎక్కువగా మనం పిక్చర్స్ ని క్యాప్చర్ చేస్తుంటాం కాబట్టి అలాంటి టైంలో మరింత బెటర్ గా, మరింత వివిడ్ గా, మరింత హై క్వాలిటీగా పిక్చర్స్ ని క్యాప్చర్ చేసే విధంగా దీని లోపల కొన్ని సాఫ్ట్వేర్ పరంగా ప్రీసెట్స్ అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది, ఎక్కువగా లేడీస్
కోసం. ఇక దీంట్లో మనం ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 695 SoC చిప్ సెట్. ఆఫ్ కోర్స్ ఇది 5G ప్రాసెసరే అండ్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి మనకి 2.2 GHz గా మనకి రావడం జరుగుతుంది అండ్ 7 bands ఆఫ్ 5G నెట్వర్క్ ని మన ముందు తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి ఆక్టా కోర్ ప్రాసెసరే. సో డే టు డే లైఫ్ లో మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీకు యాప్స్ అన్నిటిని కూడా ఇది ప్రాపర్ గా అయితే మేనేజ్ చేయగలదు, ప్రాపర్ గా అయితే వర్క్ చేయగలదు. బట్ వీళ్ళు తెచ్చేటువంటి బడ్జెట్ లో ఇది ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ ని తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఒకవేళ మీరు గేమ్ ఆడాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక, ఒకవేళ మీరు కనుక మీడియం గేమర్ అయి ఉన్నట్లయితే కనుక సో ఇదైతే హ్యాండిల్ చేయగలదు. కానీ ప్రో గేమర్స్ కి అయితే నేను పెద్దగా రికమెండ్ అయితే చేయను. ఈవెన్ దీంట్లో మనకి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అలాగే UFS 2.2 స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు. సో దీంట్లో మీకు ఒకే ఒక వేరియంట్ ఉంటుంది 8GB ప్లస్ 8GB విర్చువల్ ర్యామ్. మల్టీ టాస్కింగ్ లో కూడా మీకు అప్ టు 27 యాప్స్ ని క్లోజ్ చేయకుండా అంటే యాప్ మెమరీలో స్టోర్ చేసుకోవడం ఇందులో ఉండేటువంటి స్పెషాలిటీ. ఆఫ్ కోర్స్ ప్రతి దానిలో మనం ఇదే కామన్ గా చూస్తుంటాం, బట్ ప్రాక్టికల్ గా మనం 27 యాప్స్ అయితే మనం యూజ్ చేయం కదండి. సో ఇది రెగ్యులర్ యూసేజ్ కి పెద్ద యూస్ఫుల్ ఫీచర్ అయితే ఏం లేదు, బట్ ఆప్షనల్ అంతే. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇందులో మనకి ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకు రావడం జరుగుతుంది. Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్, మరొక 2 మేజర్ అప్గ్రేడ్స్ అంటే Android 14 అలాగే Android 15 తో పాటు 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. బ్లాట్వేర్ మాత్రం కావాల్సినంత ఉంది. సో అఫ్ కోర్స్ మనకు రిక్వైర్మెంట్ లేదు అన్నట్లయితే వాటిని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ ఈ హాట్ యాప్స్, ఈ హాట్ గేమ్స్ ఇప్పుడు మనమంటే చేసుకోగలం కానీ పెద్దవాళ్ళు ఉంటారు, సో అలాంటి వాళ్ళు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి సో ఈ బ్లాట్వేర్ ఏదైతే ఉందో వీటిని రిమూవ్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. దీంట్లో వచ్చేటప్పుడు మనకి వీళ్ళ డిఫాల్ట్ డైలర్ ని మనకు ప్రొవైడ్ చేశారు. సైలెంట్ గా అవతల వాళ్ళకి నోటిఫికేషన్ రాకుండా మీరు కాల్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ వచ్చేది మనకి గూగుల్ కి సంబంధించినటువంటి మెసేజింగ్ యాప్. అఫ్ కోర్స్ దీంతో మనకు పెద్ద ఫరకేం పడదు, బట్ డిఫాల్ట్ డైలర్ ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ మూవ్. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంటుంది, వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ ఉంటుంది, క్యారియర్ అగ్రిగేషన్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం బ్లూటూత్ 5.2 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. బట్ ఐఆర్ బ్లాస్టర్ గానీ లేదా NFC లాంటి ఫీచర్ అయితే తీసుకొని రాలేదు. బట్ దీంట్లో మనకి ఏ విధమైనటువంటి రేడియో FM రేడియోని అయితే ప్రొవైడ్ చేయలేదు. దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. ఇక సెన్సార్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ని మనకి ఇందులో కవర్ చేయడంతో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ దీని వర్కింగ్ స్పీడ్ కూడా బానే ఉంది. ఇక దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారు అంటే మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. సో హోల్ డే మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ 4G క్యారియర్ అగ్రిగేషన్ యూజ్ చేసినా గానీ, ఒకవేళ లేదు మీరు 5G యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక హార్డ్లీ ఆల్మోస్ట్ సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ ఒకసారి తిరిగి రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ గాడ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి 44 watts కి సంబంధించినటువంటి ఫాస్ట్ చార్జర్ ని కూడా బాక్స్ లోనే ప్రొవైడ్ చేశారు. ఇది 0 to 100% బ్యాటరీ ఫుల్ గా చార్జ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ 45 to 50 minutes టైం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. సో బ్యాటరీ బ్యాకప్ పరంగా కూడా ఇంత స్లిమ్ అండ్ స్లీక్ గా డిజైన్ చేసినా కానీ 5000 ఇచ్చారు చూసారా, దిస్ ఇస్ గుడ్. ఇక యాజ్ ఆఫ్ నౌ నాకైతే దీనికి సంబంధించినటువంటి ప్రైసింగ్ అయితే తెలీదు. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే కెమెరా సెంట్రిక్ గా అలాగే లైట్ వెయిట్ కాంపాక్ట్ డిజైన్ తో పాటు మీకు ఒక డిజైన్ పరంగా కూడా ఒక మంచి స్లీక్ అండ్ గుడ్ లుకింగ్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ ప్రాసెసర్ ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం, బ్లాట్వేర్ ని తగ్గించి. ఎనీవే దీనికి సంబంధించినటువంటి ప్రైస్ రివీల్ అవ్వగానే మీరు thumbnail లోనో లేదా కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఒకవేళ మీరు ఈ మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. That's all for today. This is Vasu signing off. Have a great day.